చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇలా వేడి వేడి పొగలొస్తున్నప్పుడు చెయ్యి కాలుతున్నా సరే ఊదుకుంటూ మరీ తింటే ఉంటుంది. ఆ మజానే వేరండి. అది చెప్తే అర్థం కాదు. మీరు కూడా తిని తెలుసుకోవాల్సిందే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అండి. ఇంకెందుకు ఆలస్యం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాయిస్ వ్లాగ్స్. దానికోసం అయితే ఒక ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ చికెన్ మసాలా, సాల్టు అండ్ ఆనియన్ మసాలా కలిపి పేస్ట్ చేసుకున్నానండి. అది టమాటా ప్యూరీ అండ్ కొంచెం వెనిగర్, పెరుగు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా అందులోనే వేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద దాన్ని ఉడికించాలి. ఇలా కొత్త ఉడికిన తర్వాత మంటని కొంచెం మీడియంలో అడ్జస్ట్ చేసుకొని 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత పెట్టుకొని. తర్వాత 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అంతా సెపరేట్ అయి ఉంటుంది. తర్వాత 5 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని